యాత్రికన్ కృపయా ధ్యాన్ దే గాడి నెంబర్ ఆ తర్వాత చదివేది నా కొడుకు విండు. ఎలాగైతే ఈ వీడియోకి ముందు డిస్క్లైమర్ వేస్తారో దాన్ని ఎవడు చదవడు కదా, అదే విధంగా యాత్రికన్ కృపయా ధ్యాన్ దే అక్కడ డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఏం చేస్తారా అనకుండా అంటే ఫాస్ట్గా రైల్వే స్టేషన్ వచ్చేస్తారు ప్లాట్ఫామ్కి. అంటే గోదావరి ఎప్పుడు వస్తాయి అంటాడు. నన్ను ఎందుకు అడుగుతున్నావు, నేను కాదు కదా చెప్పేది. ఎస్ వన్ ఎక్కడ, ఇక్కడ నుంచో వస్తుంది ఎక్కివ్. ఇలాంటి వాళ్ళ కోసమే ఎంక్వైరీ ఒకటి ఉంటుంది ఇందాక ఆయన చెప్పినట్టు. అబ్బా లే, వీడు ఎక్కడ లోపలికి వచ్చి అడగడు, డైరెక్ట్గా ఆటో అండి ఎస్1 ఎక్కడ ఉంటుంది అంటాం అంటాడు. వాడాడి జీవితంలో ఎప్పుడు ఆ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఉంటాడు. కంగారు అంటే మా డాడీ దబ్బని లేపుతాడు. ఏమైంది వారా, ఏమైంది అంటే రే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలిరా అంటే. అవునా 5:30 బెటర్ 3:30కి లేపండి. మీ డాడీ 2:30 బీటీ 3కి లేపుతాడు. అక్కడ టింగ్ టింగ్ టింగ్. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను ఇంకో టింగ్ రావట్లేదు ఏంటని 3కి లేపేస్తాడు మా డాడీ. అదే డాడీ 3కి లేపామంటే, అరే ఇప్పుడు మనం 6కి వెళ్ళాలంటే 3:30కి నేను లేపుతా, 3:30కి నువ్వు రెడీ అవ్వడం స్టార్ట్ అవుతావు, 3:45కి మీ మమ్మీ కూడా రెడీ అవుద్ది, 4:30కి మనం బయలుదేరుతాం, 5:30కి అక్కడ ఉంటే మనం 6కి ఎక్కుతాం రా అంటే వెంటనే నాకు బ్రహ్మానందం అలా కనిపిస్తాడు మా డాడీలో. మన్మధుల్లో బ్రహ్మానందం. ఇంకొక గంట నిద్రపోయి ఉంటే ఇంకా ఫాస్ట్గా మనం రెడీ అయ్యి వెళ్ళొచ్చు కదా. ఆప్టిమైజేషన్ తెలియదు మా డాడీకి, గుర్తుపెట్టుకోండి తర్వాత వస్తుంది జోక్ కంటిన్యూషన్. సరే అని చెప్పి అలాగలాగ వెళ్తాం. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇంత తత్రగా ఉందంటే నేను రైల్వే స్టేషన్లో ఒక ఫ్యామిలీని చూశాను. అంటే తల్లి తండ్రి పిల్లలు లగేజు బడ వచ్చాడు అన్నాడు. రైల్వే స్టేషన్లో నేను వాడే ఉన్నాం. ట్రైన్ వచ్చిందా, ఏమి రాలా, నువ్వు వచ్చావు కదా, ఇంకో వస్తుందో రాదో కూడా డౌటే నాకు. ఎందుకంటే ట్రైన్లు మనం ఎంత పంక్చువల్గా ఉంటే అవంతా డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట. మనతో గంట లేటు, అరగంట లేటు, 2 గంటల రేటు కదా లేటు సారీ వచ్చి ఏదైనా డబుల్ మీనింగ్ తీసుకుంటున్నారు ఈ మధ్య, ప్రాబ్లం అయిపోతుంది అని లెక్కేస్తున్నాడు. కొంతమంది లగేజ్ లెక్కేసుకుంటారు. అదేంటి 1 2 3 4 5 6 9 అన్నీ వచ్చినాయి అని నాకు చెప్తున్నాడు. నాకేదో చెప్తున్నారు బాబు, వచ్చినాయి. నా డౌట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి అని నేను లెక్కడం మొదలుపెట్టా. మాస్టర్ ఏంటి 6 ఉన్నాయి కదండి, 9 అంటే పిల్లలు కూడా లగేజే కదండి అంటే పిల్లలు లగేజా, మన పిల్లలు కూడా లగేజే కదండి. మన పిల్లలేందిరా, నన్ను ఎందుకు కలుపుకుంటున్నావు ఆంటీ, బాగుంది అది వేరే విషయం, నన్ను ఎందుకు కలుపుకుంటున్నావు నువ్వు, పిల్లలు కూడా లగేజే కదండి. ఇంకో 2 తిరిగేస్తున్నారు, ఇల్లు ట్రాలీ ఉన్న లగేజ్, పిల్లలు లగేజ్. భర్త అంటే ఎవడు, వాడు లిటరల్ మీనింగ్ తీసుకున్నాడు. కూలీ నెంబర్ 1 అన్నాడు, భర్త అంటే భరించేవాడు వాడే. కూలీ అంటే గుర్తొచ్చింది, కూలీ అంటే ఈ లగేజ్ గిగేజ్ ఎత్తేసి మంచి కండలు తిరిగి ఉంటాడేమో. లేదు మనలాగా నాలాగా ఉంటాడు, సన్నగా ఉంటాడు. వాడొచ్చి కూలీ, నేను కూలీ కాదు, కూలీ ఎంత ఎర్ర చెట్టు వేసుకుంటే మాత్రం కూలీ అయిపోతానేట్రా బాబు. కూలీ వద్దు ట్రాలీ లాకెళ్ళి వస్తాను. కూలీలు ఎలా ఉంటే అప్పుడప్పుడు మన కర్మ గాలి ఈ జనరల్ బోగీలు ఎక్కాల్సి వస్తుంది. భలే విచిత్రంగా ఉంటాయిలే అసలు బోగీలు, అవుట్మోస్ట్ ఎంటర్టైన్మెంట్. అలాగే షుగర్ కేన్ ఇది ఉంటుంది చూసా మెషిన్లో, అలా నలిగిపోతున్నట్టు ఉంటుంది. నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే ఆ తర్వాత నువ్వు షేప్ అవుట్ అవుతుంది ఎలాగుంటావు. ఎవడు నలిపాడో తెలియదు, ఎవడు ఎక్కడ బిస్కెట్ ఇంకా అర్థం కాదు, అలాగుంటుంది. ఇలాంటి ట్రైన్ ఒకటి ఆగింది నా కళ్ళ ముందు. దడ 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 మంది జనాలు ఎక్కేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా ఎక్కాలి, అని ఎత్తుకుంటావా, కూలీ ఎట్రా ఎత్తుకో, వాడు అవసరమైనప్పుడు రాడాడు, అందరూ దొబ్బేస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు. ఈ గ్యాప్లో వాడు ఉన్నాడు తెలివైనడు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ షట్టర్ ఎత్తేసి లోపల దూరేస్తున్నాడు. ఎలాగా అది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎంట్రీ కాదు,
అట్లే నేను కూడా దూరతాను. బ్యాగ్ వేసి నేను కూడా దూరాను. ఏం మరి దొరకదు మరి సీటు. సరే అని లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళగానే పెంటాసన వచ్చింది. పా ఇట్రా బాబు, ఏంటి పెంటాసన యాడ్ నుంచి? మనం కాదు, పైన ఎవడో పారగాన్ చెప్పులు ఫ్యాన్ మీద పెట్టేశాడు. నల్లగా ప్యాచ్ ఉంది, అదే పెంటాము. సరే అని చెప్పి మాస్క్స్, కరోనా వచ్చి మనకి చాలా నేర్పించింది మాస్క్ కూడా క్యారీ చేయమని. మాస్క్ వేసుకొని సైలెంట్గా ఉన్నాం. ఈ గ్యాప్లో కూడా వచ్చాడు ఫాస్ట్గా. వచ్చేసి అందరూ సీట్ల మీద కూర్చుండిపోయారు చాలామంది. మిగిలింది ఏముంది, కింద కాలు పెట్టుకునే ఏరియా, దాని మీద లుంగి వేసేస్తున్నాడు. ఎలాగా లుంగి వేసేసి కూర్చుండిపోయి పెళ్ళాం బిడ్డలను కూర్చోబెట్టేసి మూట ఓపెన్ చేశాడు. మూటలో పులిహార ఉంది, అదేదో వాసన వస్తుంది. ఆ పెంట వాసన, ఈ పులిహార వాసన. ఇలా చేసి ఇలా ముద్దలు చేస్తున్నాడు. 2 చేతులు వాడతావేంట్రా, నువ్వు ఇప్పుడే కడ్డీ పట్టుకొని ఎక్కావు. ఆ కడ్డీ మీద ఎవడు సీవిటి రాసాడో మనకు తెలియదు. పట్టుకొని లోపలికి ఎక్కేసి వేసి కూర్చోబెట్టి తిను తిను అనేస్తున్నాడు. అని నన్ను చూస్తున్నాడు. నాకొద్దు నాకొద్దు వద్దొద్దు చేస్తున్నాడు. అలా ఆవిడ ఈయనకన్నా తెలివేది అని ఏడుస్తున్నాడు పిల్లాడు. బాబు జరగ, పిల్లలు ప్లేసి. వాడు పిల్లోడు 5-6 గంటలు సరదాగా నుంచుంటాడు. వాడే కుదురుగా కూర్చునే రకంగా లేడు. అటు ఇటు ఇటు అటు తిరిగేస్తున్నాడు. అని పిలిచింది. పిలిచి ఫాస్ట్గా అక్కడ హుక్ ఉంది, ఏంటి బ్యాగేజ్ పెట్టుకునే హుక్కు, చీర తీసేసి హుక్కు గుయ్యాలు కట్టేస్తుంది. ఎలాగలగలగా నాకు అర్థం కాలే. హుక్కు కుయ్యాలేంట్రా బాబు. ఆడు పట్టేశాడు, దాంట్లో పెట్టేసింది. నాకు మెంటల్ దిగింది కుసేపు. హుక్కు కుయ్యాలు కట్టచ్చా ఆంటీ? వాట్ ఏ క్రియేటివిటీ. మిమ్మల్ని వదిలితే పిల్లలు లేకుండా బిల్డింగ్లు కట్టేస్తారేమో. కట్టారు మన అయోధ్యలో రామ మందిరం. ఆంటీ ఇన్స్పిరేషనే. ఓ మీరు న్యూస్ చదవరా? సరే ఎనివే. సో వీళ్ళు ఇలా ఉంటే కొంతమంది ఉంటారు, వచ్చి సెటిల్ అవ్వగానే ఫస్ట్ ఆడు ఏం చేస్తాడంటే చైనా ఫోన్ తీసి ఫుల్ వాల్యూమ్లో జబర్దస్త్ పెడతాడు. అర్థం కాదు, వాడు జబర్దస్త్ చూడడం కదా అని నవ్వుతూ ఉంటాడు. పక్కన ఒక ఫ్యామిలీ, ముసలాయన, ఒక రోగిష్ట ఆయన, ఇంకొక 2-3 యూత్. ఎక్కడ నీకు అమ్మాయి కనిపిస్తుంది? మరి నువ్వు ఎక్కిరి భోగిలో అమ్మాయి ఉండదు. అది జనరల్ అవని లేకపోతే రిజర్వేషన్ అవని అమ్మాయి మాత్రం ఉండదు. ఏరా అంటే ఉండరంతే. నువ్వు సినిమాలు చూసి మోసపోయావు. వెంకీ, సూర్య సన్ ఆఫ్ కృష్ణ, నాలోనే పొంగే నువ్వు నర్మ, నువ్వు ఎంత పొంగినా అక్కడ ఏం కనిపించదు నీకు. సినిమాలు చూసి బాగా టెన్ 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 ఏ పిల్లలకో తగిలి చేయదెంగే కానీ నీకు అమ్మాయి రాదు. టెరడేంటే సినిమాలు చెడదెంగే వాళ్ళని. వాడు నవ్వుతూనే ఉన్నాడు. ఇంకా 2-3 గంటలు చూసా, గంటలు తెంగింది. భయ్యా కొంచెం వాల్యూమ్ తగ్గించండి. అమ్మని అమ్మ సరిగ్గా వినిపించదా కానీ అనుకుంటా. తర్వాత 3 గంటల తర్వాత, తమ్ముడు ఏం చదువుకున్నావు నువ్వు అన్నాడు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. అవునా, ఇది చూడు రావట్లేదు అన్నాడు. అంటే ఇప్పుడు మెడిసిన్ తీస్తే కోహే అంటావండి, ఆపరేషన్ చేసేస్తావండి? నాకు అర్థం కాల. ఇది చూడు రావట్లేదు అన్నాడు. ఎందుకు వస్తుంది రా, నెట్ అంతా తెంగిద్దివి, మొత్తం డేటా అంతా తెంగాడు మొత్తం ఆడు కూర్చొని. 90% వచ్చినప్పుడు చూపిస్తుంది. జబర్దస్త్ అడ్డు వస్తుంది కదా, పీకెత్తాడు. వాడికి జబర్దస్త్ కావాల్సిందే. మధ్యలో రీఛార్జ్ చేస్తావు, డబ్బులు ఇస్తా అంటాడు. వచ్చినా చేయండి, కావాలంటే రన్నింగ్ ట్రైన్ నుంచి తోచేస్తాను కానీ అన్ని రీఛార్జ్ మాత్రం చేయను. అప్పుడప్పుడు మనం ఈ రిజర్వేషన్లో కూర్చుంటాం, బాగుంటుంది. రాత్రి అందరూ నిద్రపోతారు. ఎవరో 2-3 ఫోన్లు మాట్లాడుతుంటారు గొడ్డేసుకొని. ఇప్పుడే రైలు ఎక్క స్టార్ట్ అయింది. రైలు ఊగుద్దు గురు. ఇప్పుడే రైలు ఎక్క, రైలు వెళ్తుంది 60 మైల్స్ వెళ్తుందేమో. నువ్వేం చేస్తున్నావు? 69 అంట. నువ్వేం చేస్తున్నావు? అవునా, ఓకే
రే ఏం చేస్తున్నావు పైన? నువ్వు ఊగుతుంటే రైలు ఊగుతుందా? రైలు ఊగుతుంటే నువ్వు ఊగుతున్నావా? అర్థం కావట్లేదు. అదే పగలనుకో కొంతమంది వస్తారు. అది ఎలా ఉంటుందంటే నేను ఎలా తప్పించి నాకు తెలియదు అది ఎలా ఉంటుందో కూడా. సారీ మాట ఎందు అది ఫట్ ఫట్ మన కొట్టండి నేనే చేస్తాను అంటే అది భయపడుద్ది. జనరల్గా వాళ్ళు చూస్తే మనం భయపడతామా? నేను భయపడతా. మనం వేరు, మనం తాగేది కూడా వేరు. సో భయపడేది. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ట్రైన్లో అమ్మాలి. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం బిర్యానీ. వాడు అమ్మే విధానం చూస్తే తిన్న బిర్యానీ బయటకు వచ్చేస్తుంది. బిర్యానీ, అండా బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇక్కడి వరకు ఓకే. భేజ్ బిర్యానీ అంటాడు గుద్ద వెంటనే. భేజ్ బిర్యానీ అంటారా బాబు? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అది తినొచ్చా? భేజ్ ఏంట్రా? భేజ్ బిర్యానీ, బిర్యానీ చేయ వద్దు. కావాలంటే నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను ఇదే ట్రైన్లో, నీది మాత్రం అంటుకోను. బిర్యానీ. కొంతమంది బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతారు. బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అదేంటో తెలియలేదు నాకు చాలా కాలం. చిన్నప్పుడు మా డాడీ అది కొండ కదా. ఇప్పుడు బిర్యానీ గిర్యానీ ఛాన్స్ ఉంది, బ్రెడ్ ఆమ్లెట్లు కొనరు ఇంట్లో వాళ్ళు. ఈ మధ్య కట్లెట్లు అమ్మేస్తున్నారు. కట్లెట్లు చాలా డెవలప్ అయ్యారు. బ్రెడ్ ఆమ్లెట్. ఈ గొంతులన్నీ విన్నప్పుడు నాకు ఇంటర్మీడియట్లో మాకు ఒక సార్ ఉండేవాడు, కెమిస్ట్రీ సార్ అనమాట. రోజు జోకి అది ఇంకా అది సెట్టే, పంచలేను ఇంకా. కెమిస్ట్రీ సారు, కెమిస్ట్రీ సార్ ఎలా అంటే స్పెల్లింగ్ రాసే అంతవరకు ఆ ఎలిమెంట్ చదువుతాడు. సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్ అంటే వీడు ఎప్పుడైనా అమోనియం అంటే మేము వేచి అమోనియం అంటే అమోనియం అమోనియం అందరు నవ్వుతారు. దే ఎలిమెంట్కి నవ్వరు. అమోనియం ఆడు గుర్తొస్తాడు నాకు సడన్గా. ఇది తింటావు నువ్వే వచ్చినాయి కదా అని చెప్పి ట్రైన్ మాత్రమే ఊగుతూ ఉంటుంది. కడుపు తోస్తా తోస్తా ఉంటుంది. ఇప్పుడు నుంచి ఉంటుంది మ్యూజిక్. వెళ్ళాలా అవసరమా మనకి? ఇప్పుడు కూసేపు అలా ఒగ్గబట్టుకుంటే భయంకరమైన వాసన పిత్తులు వస్తాయి. భోగిలో అందరూ ఎవడో పెంటోండే నేను చాలా తిట్టుకున్నా, ఇది ఇంకా దారుణంగా ఉంది. సర్లే వెళ్ళి ట్రై చేద్దామని చెప్పి నువ్వు వెళ్తావు. ఇందాకే బిర్యానీ ఇది బ్రెడ్ ఆమ్లెట్ తిన్నావు కదా, వెళ్తావు. కరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఆడు బ్రెడ్ ఆమ్లెట్ ల్యాబరేటరీ దగ్గర పెట్టి కూర్చొని ఎలా ఉంటాడు. నీ అమ్మ ఈ బ్రెడ్ ఆమ్లెట్టా నేను తిన్నది? ఇప్పుడు నేను బతుకుంటానా చచ్చిపోతానా ఏం జరుగుద్దో అర్థం కాదు. బాబు బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం పక్కన వేస్తే నేను వెళ్ళి ఆమ్లెట్ వేసి వస్తాను ప్లీజ్ అని చెప్పి లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తాను ఇప్పుడు వరకు అన్నది లోపల సౌండ్ ఎఫెక్ట్ మా చజక్ 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 కింద అంతా నీకు అంతా కనిపిస్తుంది అనమాట. అక్కడ ఎవడైతే కరెక్ట్గా బొక్కలో వేయగలడు, ఒకటైనా రెండైనా, వాడు అనవసరంగా వాడి జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాడు. మనం ఒలింపిక్స్ పంపించవచ్చు ఆర్చరీకి. స్నైపర్ అనవసరం వాడు ఇక్కడ. ఇప్పుడు దీన్ని క్యాలిబ్రేట్ చేసుకోవాలన్నమాట బాడీ. కూర్చున్న తర్వాత ఫస్ట్ ఇదిగో మీకు చెప్తున్నా, ఇది వర్చువల్ ఎక్స్పీరియన్స్ ఎలా బొక్కలో వేయాలనేది. See, everything is, kind of education. You need to learn, okay? How to squat, first of all. Squat. Oh, మీదంతా వెస్టర్నా? నేను వెస్టర్న్లో కూడా తొడలబెట్టను, ఎక్కేస్తాను దాని మీద. డౌట్ నాకు ఎవరికే ఉందో అని. ఎనీవే, ఫస్ట్ నువ్వు ఏంటంటే కళ్ళు మూసేసుకోవాలి. నిన్ను ఎవరు చూడట్లేదు అనుకోవాలి. అంటే గడేసుకో, బేసిక్. ఎవరు చూడట్లేదు అన్న తర్వాత క్యాలిబ్రేట్ అయిపోద్ది బాడీ. ఆ తర్వాత కానిచ్చేయాలి పని. యూ నీడ్ టు డూ యువర్ బిజినెస్ అనమాట.
ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీళ్ళతో కడుక్కోవడం. మంచి జగ్గు ఒకటి ఇస్తాడు, ఆ జగ్గు జంకు పట్టిపోయి ఉంటుంది. దాన్ని చూస్తే ఇలా ఎండబెట్టుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అనవసరం దీంతో కడుక్కోవడం, వేస్ట్ ఏమో, మన వల్ల కాదు. ఇట్లా వెళ్ళిపోదాం. కాలు చేస్తే విశాఖపట్నం దిగిన తర్వాత ఆరుపోయి చక్కగా అది మళ్ళీ రాదు, ఫ్రంట్ వరకు వస్తుంది. దేంతో కూర్చుంటారో అర్థం కాదు, వెనక్కి కదరా, అది రాదు. పోనీ కోపం వచ్చి దాన్ని పగల దగ్గర లాగుదామని చైన్ కట్టుకుంటుంది. తాడో లేకపోతే దారమో కాదు, అది చైనే డైరెక్ట్గా. వచ్చి రాగమంట. ముందే వాడు టండాపీలో అన్నప్పుడు బాటిల్ తీసుకోవాల్సింది, తాగి నీళ్లు పట్టుకొని రావచ్చు. కొంతమంది ఉంటారు, బాబు బిస్కెట్లు తింటావా? చిన్నప్పటి నుంచి మా డాడీ ఏం చెప్తాడంటే, అపరిచితులు ఇచ్చిన బిస్కెట్లు తినకూడదు. నాకు బిస్కెట్లు అంటే ఇష్టం, వాడు ఓరియో ఇస్తాడు. ఏం చేస్తుంటారు మీరు? ఇంజనీరింగ్. అయితే నమ్మచ్చు. ఇప్పుడు ఏం చేస్తుంటారు? టీసీఎస్ జాబ్. ఇంకా నేను జనాల్ని కిడ్నాప్ చేస్తూ ఉంటాను. అదేంటన్నా అలా అన్నావు? ఊరికే జోక్ చేస్తే తిని. ఒరే నువ్వు జోక్ చేయకపోయినా పర్లేదురా బాబు. ఒకటి తగిలాడు నాకు, ఇదే ఎంబారస్మెంట్. అంటే నేను వాడిని ఎలా అయితే అపరిచితుడిని ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ పెడ్లర్ అనుకున్నానో, అనొచ్చా ఆ మాట? ఎనీవే, ఒకడు నన్ను ఇంకేదో అనుకున్నాడు. ఒకసారి నేను ఇలాగే రైలు కోసం వెయిట్ చేస్తున్నా స్టేషన్లో. ఒకడు సడన్గా వచ్చాడనమాట. వచ్చేసి, భయ్యా బ్యాగ్ చూస్తారా? వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళి వస్తావు? ఇలా సిగ్గెందుకురా బాబు, చెప్పరా ఎక్కడికి వెళ్ళి వస్తావు? ఏ ఆర్పిఎఫ్ వచ్చి ఈ బ్యాగ్ ఎవడదంటే నన్ను చూడమన్నాడు అంటాడు. తెరిచొత్తు బాంబు ఉందనుకో, ఎక్కడికి వెళ్తావు చెప్పు, అక్కడికి వెళ్ళాడని చెప్తా. ఇలా ఎలాగా? ఇదేంటి రమ్మంటా ఏంటి? నేనే వెళ్ళొస్తాను. సరే ఓకే వెళ్ళానియా అన్న. కరెక్ట్గా బ్యాగ్ పెట్టి వెళ్ళిపోతుంటే రైల్వే అనౌన్స్మెంట్, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యత వహించారు. వెళ్ళిపోయాడు, ఆగిపోయాడు. అప్పుడు వరకు వచ్చేస్తుంది అనే ఫేస్ కాస్త మీరు ఏ ట్రైన్కి వెళ్తారు? నెక్స్ట్ వచ్చే ట్రైన్కి వెళ్తాను. ఓ వచ్చేస్తుందా? అయితే వచ్చేస్తుంది కదా, ఈలోపు మీరు వెళ్ళొచ్చేయచ్చు, నేను చూస్తాను అంటాను. పర్లేదు ఇప్పుడే వస్తాను, బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. నన్ను దొంగడు అనుకున్నాడు. నేను ఈ అపరిచితుల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా అనుకున్నాను. ఆడి మీద మనం దొంగోడు బెటరు, సర్లే అని హ్యాపీ ఫీల్ అయ్యా. ఎక్కడ ఉన్నాం మనం? జర్నీలో ఉన్నాం. ఇది ఇలా జరుగుతూ ఉంటుంటే అప్పుడప్పుడు ఒక స్టేషన్ ఆగగానే హడావిడిగా ఒక అంకుల్ దిగుతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బాటిల్లో నీళ్ళు పడతాడు. వచ్చేస్తున్నా అంటది. పట్టిన బాటిల్ కాస్త పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఒకటి కాబట్టి నువ్వు లాగచ్చండి. అబ్బే ఆడమ్మాయి కాదు కదా, అలా చూస్తూ ఉంటావు నువ్వు రారా అని. ఆడు పరిగెత్తుకుంటుంది, మూత పెట్టగా పట్టిన అన్నీ పోతాయి కింద. అప్పుడు ఏమవుతుందో తెలుసా? భయంకరమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ట్రైన్ నుంచి అందరూ ఒకే రకంగా ఎక్కుతారు హరిబరిగా, దిగేవాళ్ళు మాత్రం రకాలు ఉంటారు. మీకు ఇప్పుడు చెప్తాను వినండి, బాగుంటుంది. ఒకటి, స్టేషన్ రాకుండానే పడిపోయేవాళ్ళు, దొరలేస్తారు వీళ్ళు, చచ్చిపోయినా పర్లేదు. అర్థమైందా? వీడు మాత్రం స్టేషన్ రాక మునిపే దిగేయాలి. ఎందుకంటే ట్రైన్లో బాంబు పెట్టాడు వీడొక ఐఎస్ఐ తీవ్రవాది. వీడి గురించి పోలీసులు ఎతుకుతూ ఉంటాడు. అతడు సినిమాలో మహేష్ బాబు వీడు. అలా ఫీల్ అయిపోతే ఎందుకు, ఆగిన తర్వాత దిగొచ్చు కదా. ఇంకోటి, కరెక్ట్గా ఆగిన తర్వాత దిగేవాళ్ళు, వీళ్ళు మనుషులు. ఆగిన తర్వాత అంతా చూసుకొని దిగేవాళ్ళు, వీళ్ళు దొంగలు. ఏంటంటే ఫాస్ట్గా దిగేస్తారు కదా, వాళ్ళు ఏదో మర్చిపోతారు. ఇయర్ ఫోన్స్, కళ్ళజోళ్ళు, ల్యాప్టాపు, ఐదు వెళ్ళిపోతారు. వీళ్ళందరికన్నా డేంజరస్ ఎవరో తెలుసా? చెప్పండి, చెప్పనా? భలే ఉంటుంది.
కరెక్ట్గా ఇంటి దగ్గర చైన్ లాగేస్తాడు. ఏమైంది భయ్, ఏంటి ప్రాబ్లం ఏంటంటే 1 minute అని వెళ్ళాడు. రాడిక దూకి చూస్తాడు, ఇంకా పరిగెత్తేస్తూ ఉంటాడు బ్యాగులు గీగులు పట్టుకొని. వాడు వస్తాడు టికెట్ కలెక్టరు, ఎవరు లాగింది అటు అక్కడ ఉన్నాడు, వెళ్ళాడు వెనకాల ఇల్లు ఎవరు లాగిందంట ఇల్లు ఈ రకంగా. సో ఇండియాలో రైల్వే స్టేషన్ అనేది ఒక 4th లార్జెస్ట్ ఏమంటారు నెట్వర్క్ అన్నమాట. ఇటువంటి లార్జెస్ట్ నెట్వర్క్ ఇస్తున్న మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్కి ఒక రకమైన తలనొప్పి ఏంటో తెలుసా? ఈ మధ్య స్టార్ట్ అయింది. ఆ రీల్స్ చేస్తారు వీళ్ళు. వాట్స్ మై నేమ్ నీ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పిచ్చిపోకువే. మై నేమ్ ఇస్ షీలా, 60 ఏళ్ళ ముసలోడు, ఐఎమ్ టూ సెక్సీ ఫర్ యూ. అంకుల్ ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు అంటే ఆల్గరిథం తెలుసా మీకు? అది చెప్పలేదు కదా. సినిమాలు మోసం చేస్తాయి కదా మనల్ని. మన ముందు ఏమంటారు 20 years 18 years వాళ్ళు పడరు. నీ పెయిన్స్, బాడీ పెయిన్స్, ముసలోళ్ళు పైకెక్కి ఇల్లే పడతారు మనకు. అంకుల్స్కి 18 years 20 years గర్ల్స్ పెడతారు. వాళ్ళేమో వాట్స్ మై నేమ్ ఎక్కడెందుకు కూడా నేము, అక్కడెందుకు కూడా నేము, వాట్స్ మై నేమ్ ఇది స్టెప్పు. ఇంకొకరు ఉంటారు, వీళ్ళు రీల్స్ హైలైట్. వీళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్తారు, ఖాళీ పట్టాలు ఉంటాయి, ఫట్ మంది అంతాడు, ఎట్టింగ్లో ట్రైన్ దింగేస్తుంది. బాలయ్యనే బెటరు, అంటుకోకుండా ఇలా అన్నాడు, వీడు డైరెక్ట్ తంతింగ్. వీళ్ళు ఇలా ఉంటే కొంతమంది తేట బ్యాచ్ వాళ్ళు ఉంటారు. ఏదో ఏం చేస్తారు తెలుసా, ట్రైన్ వెళ్తుంటే పట్టాన్ మీద కాయిన్స్ పెడుతూ ఉంటారు అన్నమాట. అదేం పిచ్చినా బాబు, దాంతో కొనుక్కొని తినచ్చు కదా, లేదు దాన్ని సాగి చేస్తారు. వీళ్ళు ఇంకా పర్లేదు, కొంతమంది సీమ టపాకాయలు, ఆటం బాంబ్స్. మొన్నాడెవడో మేకను పెట్టేశారండి కట్టేసి. జోక్ కాదు, సీరియస్. ఇలా ఉన్నారు జనాలు. సో నేనేమంటానంటే, మీ అందరికీ తెలుసు రైల్వేస్ అనేది ఒక గొప్ప మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోకూడదు. అలాగే బిహేవ్ చేయకూడదు. ట్రైన్ ఆగినప్పుడు ఎక్కండి, ట్రైన్ ఆగినప్పుడు దిగండి, అంతేగాని మధ్యలో స్పైడర్ మ్యాన్ లాగా, సూపర్ మ్యాన్ లాగా, హనుమాన్ లాగా దూకేసి వద్దు, నీకు అంత లేదు. అర్థమైందా? సో దట్స్ మై సెట్ అండ్ యూ బీన్ వండర్ఫుల్ ఆడియన్స్.